కాంగ్రెస్ అనుకూల, కాంగ్రెస్ వ్యతిరేక వర్గాలు. ఇప్పుడు బీజేపీ అనుకూల, బీజేపీ వ్యతిరేక వర్గాలు. కాంగ్రెస్‌కి సంబంధించి ఇప్పుడు ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాలంటే ఫస్టు ఈశాన్య రాష్ట్రాల్లో ఒకప్పుడు కాంగ్రెస్ తప్ప ఇంకోటి గెలిచేది కాదు. తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు గెలవడం ఏం చేసింది. అస్సాం గణ పరిషత్‌ల, నాగానా, బోడోలో ఇట్లాంటివి. వాళ్ళతో పొత్తులు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కాసిన సీట్లు సాధించుకుంది. పార్లమెంట్ సీట్ల వరకు కాంగ్రెస్ తీసుకుంటూ అసెంబ్లీలో వాళ్ళని అధికారంలోకి ఉంచుకుంటూ వచ్చింది. బీజేపీ నిదానంగా అక్కడ పాగేసింది. ఇప్పుడు నాగాలాండ్‌లో అయితే 1998లో కాంగ్రెస్ పార్టీ చిట్ట చివరిసారి గెలిచింది. 24 ఏళ్లయినాయి. అదే సందర్భంలో ఇటు తూర్పు వైపు చూసుకుంటే ఒరిస్సా లాంటి చోట్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి కొన్ని దశాబ్దాలు అవుతుంది. 27 ఏళ్ళు. 1995 తర్వాత అక్కడ గెలవలేదు. అలాగే 1994లో గోవాని సంపూర్ణ మెజార్టీతో గెలుచుకున్నటువంటి గోవా 28 సంవత్సరాలు అక్కడ అంగీకరించినటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో దాదాపు 34 ఏళ్ల క్రితం త్రిపురలో కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. అక్కడ ఈ రోజు వరకు మళ్ళీ గెలవట్లేదు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, బీహార్‌లో 1985కి ముందు ఉండేది కాంగ్రెస్. 37 ఏళ్ల క్రితం. ఉత్తరప్రదేశ్‌లో ఇప్పుడు 4వ స్థానం, 5వ స్థానం లెక్క. గుజరాత్‌లో ఎప్పుడూ ప్రతిపక్షమే. దాదాపు 30 ఏళ్ల నుండి. బీహార్‌లో 20 ఏళ్ల నుండి. దాదాపు 50 ఏళ్ల క్రితం 1972లో పశ్చిమ బెంగాల్ ప్రజలు చివరిసారి కాంగ్రెస్‌కి ఓటేశారు. ఇయన్నీ మొన్న నరేంద్ర మోడీ గుర్తు చేసిన విషయాన్ని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ హైలైట్ చేస్తోంది.